బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 సంక్షేమ పథకాలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అయితే వివిధ శాఖల శ్వేతపత్రాల విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది. శ్వేతపత్రాల విడుదలకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 5 ఏళ్ల కాలంలో ఆయా శాఖల్లో జరిగిన అవినీతి, అక్రమాలు, ఆర్థిక అవకతవకలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేయనుంది. సబ్ కమిటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, అనిత, అనగాని సత్యప్రసాద్ ఉండే అవకాశాలున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా శ్వేతపత్రాలు విడుదల చేయనుంది ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ కేబినెట్లో చర్చ జరిగింది. ప్రాజెక్టును 5 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని కేబినెట్లో చంద్రబాబు ప్రస్తావించారు. ఇక అమరావతి నిర్మాణం, నిధుల సమీకరణపైన కేబినెట్లో చర్చించారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 సంక్షేమ పథకాలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అయితే వివిధ శాఖల శ్వేతపత్రాల విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది. శ్వేతపత్రాల విడుదలకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 5 ఏళ్ల కాలంలో ఆయా శాఖల్లో జరిగిన అవినీతి, అక్రమాలు, ఆర్థిక అవకతవకలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. రైట్, నగరాజు మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ దాదాపుగా 3 గంటల పైగా కూడా కొనసాగింది. ఆ తర్వాత దాదాపుగా 40 నిమిషాల పాటు మంత్రులతో చంద్రబాబు విడిగా ప్రత్యేకంగా భేటీ అయిన పరిస్థితి కనిపించింది. దీంట్లో 5 ఏదైతే చంద్రబాబు సంతకాలు చేసిన 5టికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు విజయవాడలో ఉన్న విశ్వవిద్యాలయానికి, హెల్త్ విశ్వవిద్యాలయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంగా మారుస్తూ కూడా నామకరణం చేస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కేబినెట్ అజెండా పూర్తయిన తర్వాత మంత్రులతో అనేక అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపించింది. శాఖల వారీగా మంత్రులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై స్పష్టమైన అవగాహన కూడా ఆయన కల్పించడం జరిగింది. అలాగే కేబినెట్లో మొదటిసారి 17 మంది మంత్రులు రావడంతో వారికి కొంత బ్రీఫ్ చేసే అవకాశాన్ని కూడా కలిగించాడు. అలాగే ప్రతి ఒక్క మంత్రి 2 నెలల వ్యవధిలోనే ఆయా శాఖలపై పూర్తి స్థాయిలో కూడా పట్టు సాధించాలంటూ సీఎం స్పష్టమైన సూచన కూడా జారీ చేశారు. అలాగే అధికారులని సమన్వయం చేసుకుంటూ మంత్రులు ముందుకు వెళ్ళాలని చెప్పి చంద్రబాబు సూచన చేశారు. అలాగే శాఖకి మంచి పేరు రావాలి, ప్రతి ఒక్కరూ టాప్ 5లో ఉండే విధంగా అన్ని శాఖలు ప్రయత్నాలు చేయాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే వారికి దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే 5 సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర పడింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి కూడా ఏదైతే పెన్షన్ అన్న క్యాంటీన్లకు సంబంధించి పూర్తి చేయాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే వివిధ శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలను కూడా విడుదల చేయాలని చెప్పి కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. అలాగే 5 ఏళ్ల పాటు గత వైసీపీ సర్కారులో జరిగిన అవినీతి, అక్రమాలపై పూర్తి స్థాయిలో కూడా శాఖాపరమైన అధ్వానం చేయాలని చెప్పి కూడా మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సివిల్ సప్లై శాఖ మంత్రి మనోహర్, హోంశాఖ మంత్రి అనిత, అలాగే రెవెన్యూ శాఖ మంత్రికి సంబంధించి అనగాని సత్యప్రసాద్తో పాటు మిగిలిన కొంతమంది మంత్రులు కూడా దీంట్లో ఉండే అవకాశం కల్పిస్తూ ఉంది. ఏ శాఖకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడుతుందో ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా దీంట్లో అదనంగా యాడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా కూడా శ్వేతపత్రాలు విడుదల చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేబినెట్లో పూర్తి స్థాయిలో కూడా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల పాటు గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా వెనక్కి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా దీన్ని మనం పూర్తి స్థాయిలో వేగవంతం చేసి రానున్న రోజుల్లో ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్పి కూడా చంద్రబాబు సూచన చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో డ్యామేజ్ గురైన డయాఫాల్ వాల్ నిర్మాణాన్ని ఏ విధంగా చేపట్టాలి అనే దానిపై కూడా కేబినెట్లో ప్రధానంగా చర్చించారు. దాంతోపాటుగా రాజధాని అమరావతి ప్రాంతానికి సంబంధించి నిర్మాణాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అలాగే నిధుల సమీకరణ పెద్ద ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో నిధుల సమీకరణకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలతో పాటుగా ఏదైతే ఈ శాఖలకు సంబంధించిన వాటన్నిటిని కూడా సైమల్టేనియస్గా తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం 2 పథకాలని కొనసాగిస్తూనే మరొక వైపు ఈ ఏదైతే పోలవరం ప్రాజెక్టు కానీ, రాజధాని నిర్మాణం కానీ పూర్తి చేయాలనేది చంద్రబాబు సర్కారు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో అనేకమైన
కీలక అంశాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం 7 అంశాలకు సంబంధించి కూడా దీంట్లో ఈరోజు ఒకటి, చంద్రబాబు మొదటి సంతకం చేసిన 5 హామీలు, 2 ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు, 3 గత 5 సంవత్సరాల కాలంగా వివిధ శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అలాగే మరికొంతమందిని హోంమంత్రి అనితతో పాటుగా అనగాని సత్యప్రసాద్, వీరు నలుగురితో పాటు అదనంగా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులను కూడా దీంట్లో అదనంగా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఉపసంఘం ఇచ్చే నివేదికని బేరేజ్ వేసుకొని ఆయా శాఖలకు సంబంధించిన సమగ్రమైన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఆ తర్వాత అసెంబ్లీ వేదిక మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఏదైతే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల లోపుగానే ఏదైతే శ్వేతపత్రాల విడుదల పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.